హైదరాబాద్ను నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్పోర్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు భారీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది తెలంగాణ సర్కార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్గా డెవలప్ చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో రాబోయే కాలంలో శంషాబాద్ ప్రాంతం తెలంగాణకు కొత్త గేట్వేగా మారనుందనే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. తెలంగాణకు కొత్త గేట్వేగా శంషాబాద్. 150 ఎకరాల్లో అల్ట్రా మోడర్న్ బస్ టెర్మినల్, నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో, శంషాబాద్ మీదుగా ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ రైలుకు కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడే. కొత్త ఎకానమీ జోన్గా మారనున్న శంషాబాద్. ఇప్పటివరకు శంషాబాద్ అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మాత్రమే. కానీ ఇకపై అది తెలంగాణ మొత్తం రవాణా వ్యవస్థకు సూపర్ కనెక్టివిటీ హబ్గా మారుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎయిర్, రైల్, మెట్రో, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అన్నీ ఒకే జోన్లో అందుబాటులోకి వస్తే శంషాబాద్ దేశంలోనే తొలి ఎయిర్, రైల్, రోడ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ హబ్గా నిలిచే అవకాశం ఉంది. శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో సుమారు 150 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో భారీ బస్ టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణ జిల్లాలన్నింటితో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండేలా డిజైన్ సిద్ధమవుతోంది. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులకు ఇది గేమ్ చేంజర్గా మారనుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గేట్వే టు హైదరాబాద్ శంషాబాద్ అనేది మనకు మేజర్గా కనపడుతుంది. ఇక్కడ అది ఈ రోజున కామన్ అయినటువంటి ఎయిర్పోర్ట్ తీసుకున్నా కూడా, రింగ్ రోడ్ కనెక్టివిటీని తీసుకున్నా కూడా, అండ్ ఇటు ఐటీ కారిడార్కు, ఇటు బంజారా హిల్స్ లాంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నటువంటి వాటికి తీసుకున్నా కూడా, లేకపోతే మనకు ఫ్యూచర్ సిటీ నుంచి వచ్చే దానికి తీసుకున్నా కూడా, రెండింటికి మధ్యలో మనకు బెంగళూరు హైవే అనేది ఉంది ఇక్కడ. సో అక్కడి నుంచి కనుక తీసుకుంటే కొత్తూరు దగ్గర లాజిస్టిక్ హబ్ ఉంది, ఆ తర్వాత డేటా సెంటర్స్ అన్నీ అక్కడే వస్తున్నాయి. అండ్ అక్కడ మనకు వాటర్ కూడా ఎక్కువగా మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనుకోండి, లేకుంటే మిగతా ఓపెన్ ఏరియాస్ అవన్నీ తీసుకున్నప్పుడు చాలా చక్కగా ఉండేటువంటి అక్కడ కనపడుతున్నాయి. యూనివర్సిటీస్ వస్తున్నాయి, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అండ్ లాట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడీలీ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎక్కువగా కనపడుతుంది మనకు. హైదరాబాద్ మెట్రో 2వ దశలో నాగోల్ శంషాబాద్ కారిడార్ కీలక ప్రాజెక్టుగా ముందుకు వస్తోంది. ఈ మార్గం పూర్తయితే ఇక భవిష్యత్తులో హైదరాబాద్కు వచ్చే ప్రయాణికులకు క్యాబ్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెట్రో, హైస్పీడ్ రైల్, ఎంఎంటీఎస్ రైల్, ఇంటర్సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు స్మార్ట్గా ట్రావెల్ చేసే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పవచ్చు. సర్కార్ ప్లాన్ సక్సెస్ అయితే ట్రాఫిక్తో పాటు భారీ క్యాబ్ ఛార్జీలకు చెక్ పడనుంది. ప్రయాణికులు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెట్రోలో నగరంలోనికి ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకోగలరు. అదే సమయంలో శంషాబాద్లో భారీ మెట్రో డిపో నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముంబై, పూణే, హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ను మొదట కోకాపేట్ వరకే ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు దాన్ని శంషాబాద్ వరకు ఎక్స్టెండ్ చేయాలని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ ప్రాజెక్ట్ అమలైతే విమానం దిగిన ప్రయాణికులు కేవలం కొద్ది నిమిషాల్లోనే హైస్పీడ్ రైల్వే స్టేషన్కు చేరుకుని గంటల్లోనే ఇతర నగరాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేయనున్న హైస్పీడ్ రైల్వే స్టేషన్తో పాటు ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్, మెయింటెనెన్స్ డిపోను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే వైపు నడిచే హైస్పీడ్ రైళ్లకు ఇది కీలక కమాండ్ సెంటర్గా పనిచేసే అవకాశం ఉంది. హై స్పీడ్ రైల్ సిస్టమ్ కూడా మనకి ఏదైతే హబ్ ఉందో అది అక్కడే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బస్ టెర్మినల్ కూడా ఒకటి ఉంది. తర్వాత మనకు హైకోర్టు కూడా మనకు అక్కడే వస్తుంది. అంటే మేజర్గా కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మనకు అక్కడ కనపడుతున్నాయి. అండ్ రెండు మేజర్ సిటీస్కి అంటే బెంగళూరుకి అండ్ హైదరాబాద్కు కనెక్టింగ్ ఉన్నటువంటి మెయిన్ రోడ్ అక్కడ ఉంది అక్కడ మనకు. అండ్ మీకు స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్న, ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్న, ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా కూడా ద శంషాబాద్ హెస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ద హబ్ లాగా మనకు అక్కడ కనపడుతుంది. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అని అనుకోవచ్చు మనం అన్ని రకాలుగా. ఈ మెగా ప్రాజెక్టులు గ్రౌండ్ పైకి వస్తే శంషాబాద్ చుట్టూ భారీ ఆర్థిక కార్యకలాపాలు పెరగనున్నాయి. హోటళ్లు, లాజిస్టిక్స్ పార్కులు, కమర్షియల్ స్పేస్లు, ట్రావెల్ సర్వీసులు, స్టార్టప్ హబ్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మరింత వేగంగా ఎదగడానికి ఈ మెగా మొబిలిటీ హబ్ కీలక మైలురాయిగా మారనుందని ఇండస్ట్రీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.